ఫోకస్. మార్చితోనే ఎండల వేడి మొదలైంది. తొలి ఎండల తాకిడికే భూతల్లి నెర్రలుబారుతుంది. బోరుబావుల్లో జలాలు అడుగంటుతున్నాయి. జలాశయాల్లో నీటి నిల్వలు తగ్గుతున్నాయి. చేతికి వచ్చిన పంట పశువుల పాలవుతుంది. జలం కోసం జనం ఎదురుచూపులు మొదలయ్యాయి. నీటి కటకటతో ప్రజలు పరేషాన్ అవుతున్నారు. 6 దశాబ్దాలుగా కృష్ణమ్మ పరవళ్లతో పునీతమైనటువంటి నేల ఒక్క ఏడాది ఏర్పడిన వర్షాభావంతో నేడు ఎడారిగా మారింది. అసలు ఈ ఎండాకాలం గడిచేది ఎలా? సర్కార్ చేస్తున్న సర్దుబాటు చర్యలేంటి? ఐటీ నగరం గుణపాఠంతో హైదరాబాద్ వాసులు అలర్ట్ అయ్యారా? ఓసారి లుక్కేద్దాం. తెలంగాణకు నీటి ముప్పు ముంచుకొస్తుంది. భానుడు పూర్తి స్థాయిలో తన ప్రతాపాన్ని చూపకముందే భూగర్భ జలాలు పాతాళానికి చేరుతున్నాయి. ఈ ఏడాదిలో వరుణుడు కావలసినంతగా కనుకరించలేదు. బోర్లు ఎండిపోతున్నాయి. చేతికొస్తుంది అనుకున్న పంట పశువుల పాలవుతున్నాయి. చెరువులు నెర్రలు బారుతున్నాయి. పల్లెల్లో దాహార్తి కనిపిస్తుంది. ఆసరా అవుతాయి అనుకున్న జలాశయాలు అడుగంటిపోతున్నాయి. జనమంతా జలమో గంగమ్మ అని మొరపెట్టుకుంటున్నారు. తెలంగాణకు నీటి ముంపు ముంచుకొస్తోంది. రాష్ట్రంలో వేసవి పూర్తిగా రాకముందే భూగర్భ జలాలు పాతాళానికి చేరుతున్నాయి. మరోవైపు భూగర్భ జలమట్టాలు ప్రమాద గంటికలు మోగిస్తున్నాయి. కొన్ని జిల్లాల్లో అత్యంత ప్రమాదకర స్థాయిల్లోకి పతనమయ్యాయి. గత దశాబ్ద కాలంలో ఎన్నడూ లేనంతగా రాష్ట్రంలోని 170 మండలాల్లో కరువు పరిస్థితులు గోచరిస్తున్నాయి. బోరు బావుల్లో నీళ్లు అడుగంటడంతో లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయాయని అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో పంటలను ఎలా కాపాడుకోవాలో తెలియక రైతన్నలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. గతేడాది ఫిబ్రవరిలో 7.34 మీటర్లు ఉన్న రాష్ట్ర సగటు భూగర్భ జలమట్టాలు ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి 8.7 మీటర్లకు పడిపోవడమే అందుకు కారణంగా చెప్తున్నారు. గతేడాది ఫిబ్రవరితో పోలిస్తే ఈ ఏడాది ఫిబ్రవరిలో ఏకంగా 1.36 మీటర్ల మేర భూగర్భ జలాలు పడిపోయాయని నిపుణులు చెప్తున్నారు. ముఖ్యంగా గత జనవరిలో 7.72 మీటర్లు ఉన్న భూగర్భ జలాలు నెల వ్యవధిలోనే 1 మీటర్ మేర క్షీణించి 8.7 మీటర్లకు చేరాయి. పెరుగుతున్న భూతాపంతో రాష్ట్రంలోని 33 జిల్లాల్లో ఫిబ్రవరి నెలలో ఉన్న భూగర్భ జలాల స్థితిగతులపై భూగర్భ జలశాఖ రూపొందించిన నివేదికలో ఆందోళనకర అంశాలు వెలుగు చూశాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 1718 పీజోమీటర్ల ద్వారా భూగర్భ జలాల స్థితిగతులను ఆ శాఖ ప్రతి నెలా సమీక్షించి మరుసటి నెలలో నివేదికలను విడుదల చేస్తోంది. జిల్లా స్థాయిల్లో భూగర్భ జలమట్టాలను 0 నుండి 5 మీటర్లు, 5 నుండి 10 మీటర్లు, 10 మీటర్లకు పైన అనే కేటగిరీలుగా భూగర్భ జలశాఖ వర్గీకరించింది. దాని ప్రకారం రాష్ట్రంలో అత్యంత ప్రమాదకర స్థాయిలో వికారాబాద్ జిల్లాలో 13.07 మీటర్లకు భూగర్భ జలమట్టాలు పడిపోయాయి. వికారాబాద్ లో కటకట అలా ఉంటే మొత్తం 33 జిల్లాలకు గాను కేవలం జగిత్యాల జిల్లా 4.9 మీటర్ల భూగర్భ జలమట్టంతో 0 నుండి 5 మీటర్ల కేటగిరీలో నిలిచింది. అంటే ఈ ఒక్క జిల్లాలోనే భూగర్భ జలాలు సురక్షిత స్థాయిలో ఉన్నట్లు దాని ద్వారా అర్థమవుతోంది. 21 జిల్లాల్లో 5 నుండి 10 మీటర్ల మధ్యన, మరో 11 జిల్లాల్లో 10 మీటర్లు కన్నా ఎక్కువగానే భూగర్భ జలమట్టాలు తగ్గిపోయాయి. భూగర్భ జలమట్టం 10 మీటర్లకు పైనే పడిపోతే పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నట్లు భావిస్తారు. గతేడాది ఫిబ్రవరితో పోలిస్తే ఈ ఏడాది ఫిబ్రవరిలో 30 జిల్లాల్లోని భూగర్భ జలమట్టాల్లో క్షీణత నమోదైంది. దానితో పోలిస్తే ప్రస్తుత భూగర్భ జలమట్టాల్లో 0.15 మీటర్ల నుంచి 3.91 మీటర్ల వరకు వ్యత్యాసం కనిపించింది. అత్యధికంగా నల్గొండ జిల్లాలో 3.91 మీటర్ల వ్యత్యాసం కనిపించింది. గతేడాది ఫిబ్రవరిలో నల్గొండ జిల్లాలో భూగర్భ జలమట్టం 6.15 మీటర్లు ఉండగా ఈ ఏడాది ఫిబ్రవరిలో 10.06
6 మీటర్లకు పడిపోయింది. కృష్ణా బేసిన్లోని శ్రీశైలం, నాగార్జున సాగర్ జలాశయాల్లో నీటి నిల్వలు అడుగంటిపోవడంతో నల్గొండ జిల్లాలో తీవ్ర దుష్ప్రభావం పడినట్లు ప్రస్తుతం అధికారులు చెప్పిన గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. అలాగే సిద్దిపేట, నల్గొండ, నాగర్ కర్నూల్, రంగారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లోని దక్షిణాది ప్రాంతాలు, వికారాబాద్ జిల్లాలోని దక్షిణ మధ్య, ఉత్తరాది ప్రాంతాలు, కామారెడ్డి, భూపాలపల్లి జిల్లాల్లోని మధ్య, ఉత్తరాది ప్రాంతాలు, భద్రాద్రి జిల్లాలోని ఆగ్నేయ ప్రాంతాల్లో అత్యంత ప్రమాదకర స్థాయిల్లోకి భూగర్భ జలమట్టాలు పడిపోయాయి. ఈ జిల్లాల్లో భూగర్భ జలమట్టాలు 15 నుండి 20 మీటర్ల మోస్తరు లోతు, 20 మీటర్లకు పైన తీవ్ర లోతుల్లో ఉన్నట్లు నిర్ధారించారు. రాష్ట్ర భూభాగంలో 8% ప్రాంతాల్లో ఇలాంటి పరిస్థితే నెలకొంది. 24% ప్రాంతం పరిధిలో 10 నుండి 15 మీటర్లు, 53% ప్రాంతం పరిధిలో 5 నుండి 10 మీటర్లు, 15% ప్రాంతం పరిధిలో 5 మీటర్ల కంటే తక్కువగా భూగర్భ జలమట్టాలు నమోదు అయ్యాయి. రాష్ట్రంలోని మొత్తం 612 మండలాలను గత దశాబ్ద కాల సగటు భూగర్భ జలమట్టాలతో పోల్చినప్పుడు ఫిబ్రవరిలో 170 మండలాల్లో భూగర్భ జలమట్టాలు 0.01 మీటర్ల నుంచి 17.08 మీటర్ల వరకు క్షీణించాయి. గత దశాబ్ద కాలంతో పోల్చినప్పుడు 442 మండలాల్లో మాత్రం నామమాత్ర స్థాయి నుంచి 15.52 మీటర్ల వరకు వృద్ధి చెందాయి. అంటే రాష్ట్రంలోని 170 మండలాల్లో గత దశాబ్ద కాలంలో లేని కరువు పరిస్థితులు నెలకొన్నాయని ప్రస్తుత గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఏది ఏమైనా నిపుణులు చెప్తున్న గణాంకాలు చూస్తే రానున్న రోజుల్లో నీటి పొదుపు తప్పదనే తెలుస్తోంది. మరి ప్రభుత్వం ఇలాంటి సవాళ్లను ఎలా ఎదుర్కొంటుందో చూడాలి మరి. అసలే ఎండాకాలం, ఆపై నీటి కష్టాలు శరమామూలు. కానీ భాగ్యనగర వాసులకు బెంగళూరు బెంగ పట్టుకుంది. ఓవైపు ఎండలు తీవ్రమవుతూ ఉండగా మరోవైపు నీటి సరఫరాకు డిమాండ్ పెరుగుతుంది. మరోవైపు జలాశయాలలో నీరు అడుగంటిపోతుంది. అలాగే ట్యాంకర్లకు గిరాకీ కూడా పెరిగింది. సర్కార్ మాత్రం నీటి ఎద్దడిని అధిగమించేందుకు ప్రణాళికలు రచిస్తుంది. ఇప్పటికే వాటర్ బోర్డ్ అలర్ట్ మెసేజ్ రిలీజ్ చేసింది. మరి భాగ్యనగరం సేఫేనా? నీటి కటకట నుంచి బయటపడుతుందా? లెట్స్ హావ్ ఎ లుక్. ఎండలు దంచి కొడుతున్నాయి. వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెప్పినప్పటికీ అవి ఏదో ఒకచోట మాత్రమే పరిమితమవుతున్నాయి. ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో నీటి అవసరాలు తారాస్థాయికి చేరుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ లాంటి నగరంలో తాగునీటికి విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. జంట జలాశయాలు ఉన్నప్పటికీ అందులో సరిపడా నీరు లేదని తెలుస్తోంది. నాగార్జున సాగర్ ఇప్పటికే డెడ్ స్టోరేజ్ కు చేరుకుంది. గోదావరిలోనూ నీరు అంతంత మాత్రంగానే ఉండడంతో అవి భవిష్యత్తు అవసరాలకు సరిపోని పరిస్థితి. వర్షాలు కురిసే వరకు తాగునీటికి ఇబ్బంది తప్పదు. దీంతో హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. అసలు వేసవి కాలం ముందు ఉన్నందున హైదరాబాద్ నగర ప్రజలు తాగునీటిని ఇతర అవసరాల కోసం వినియోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై బోర్డు ప్రకటించింది. ఎండలు ముదురుతున్న నేపథ్యంలో తాగునీటికి డిమాండ్ ఏర్పడుతున్నదని, వేసవి మొదట్లోనే ఇలా ఉంటే ఏప్రిల్, మే నెలలో వాటర్ డిమాండ్ పీక్ స్టేజ్ కి వెళ్తుందని హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ వాటర్ సప్లై బోర్డు అధికారులు చెబుతున్నారు. అలాంటప్పుడు అందరికీ తాగునీరు సరఫరా చేయాలంటే వృధాను అరికట్టాలని, ఇతర వాణిజ్య అవసరాలకు తాగునీటిని వినియోగించడం నిలుపుదల చేయాలని నిర్ణయించామని వారు ఓ ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్ నగర ప్రజల తాగునీటి అవసరాలను గండిపేట, ఉస్మాన్ సాగర్, నాగార్జున సాగర్, గోదావరి జిల్లాల్లో తీరుస్తున్నాయి. గత ఏడాది ఆశించినంత స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో జలాశయాలలో అంతంత మాత్రంగానే నీరు నిల్వ ఉంది. ఈ నీటిని పొదుపుగా వాడేలా ప్రజలకు అధికారులు అవగాహన కల్పిస్తున్నారు.
ఇక ప్రస్తుతం మన పొరుగున ఉన్న కర్ణాటక రాష్ట్రంలో తాగునీటి ఎద్దడి తీవ్ర రూపం దాల్చింది. బెంగళూరు నగరంలో క్యాన్ నీటి కోసం ప్రజలు గంటల తరబడి ఎదురు చూస్తున్నారు. ఒకానొక దశలో బెంగళూరులో నెలకొన్న తాగునీటి ఎద్దడి వల్ల ఐపీఎల్ మ్యాచ్లు నిర్వహించాలా వద్దా అనే సందిగ్ధం ఏర్పడింది. చివరికి బెంగళూరు వాటర్ సప్లై బోర్డు మురుగునీటి నుంచి శుద్ధి చేసి జలాన్ని సప్లై చేస్తామని చెప్పడంతో బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్ల నిర్వహణకు మార్గం సుగమమైంది. బెంగళూరులో నెలకొన్న తాగునీటి ఎద్దడి నేపథ్యంలో అక్కడి పురపాలక అధికారులు కఠిన చర్యలకు ఉపక్రమించారు. తాగునీటిని కమర్షియల్ అవసరాలకు వాడితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చివరికి వాహనాల వాషింగ్ సెంటర్లపై కూడా నిఘా పెట్టారు. ఎట్టి పరిస్థితుల్లో తాగునీటితో వాహనాలను కడగొద్దని, అలా చేస్తే భారీగా అపరాధ రుసుం విధిస్తామని హెచ్చరికలు జారీ చేశారు. బెంగళూరు లాగానే హైదరాబాద్ కూడా కాస్మోపాలిటన్ సిటీ కావడంతో ముందస్తు జాగ్రత్త చర్యగా హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై బోర్డు అధికారులు పలు నిర్ణయాలను తీసుకున్నారు. అందులో భాగంగానే తాగునీటిని ఇతర అవసరాలకు వినియోగిస్తే కఠిన చర్యలకు ఉపక్రమిస్తామని హెచ్చరించారు. బెంగళూరు నేర్పిన గుణపాఠంతో తెలంగాణ ప్రభుత్వం అలర్ట్ అయింది. హైదరాబాద్ వాసులు ఆందోళనకు గురి కావద్దని తెలిపారు చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి. రాష్ట్రంలోని 3 ప్రధాన రిజర్వాయర్లలో సరిపడా నీటి లభ్యత ఉందని, వేసవిలో తెలంగాణకు తాగునీటికి ఇబ్బందులు లేవని స్పష్టం చేశారామె. రాష్ట్రంలో తాగునీటి సరఫరాపై కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన సీఎస్ తాగునీటి సమస్య తలెత్తకుండా సమ్మర్ యాక్షన్ ప్లాన్ కు నిధులు విడుదల చేశామని చెప్పారు. బోర్ల ఫ్లషింగ్, పైపుల మరమ్మతులకు ఆదేశాలు ఇచ్చినట్లుగా తెలిపారు. క్షేత్రస్థాయి అధికారులు, నోడల్ అధికారులతో ప్రతిరోజు టెలికాన్ఫరెన్స్ నిర్వహించాలని కలెక్టర్లను ఆదేశించారు. జంట నగరాల్లోని జలాశయాల్లో గతేడాదిలాగే ఇప్పుడు కూడా నీటి మట్టాలు ఉన్నాయన్నారు శాంతి కుమారి. ఆ నీరు సరిపోయే అవకాశం ఉన్నా కూడా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. ఏప్రిల్ 2వ వారం తర్వాత రిజర్వాయర్ల నుంచి ఎమర్జెన్సీ పంపింగ్ చేపడతామని చెప్పారు సీఎస్. హైదరాబాద్ వాసులు తాగునీటి విషయంలో ఎలాంటి ఆందోళన పెట్టుకోవద్దని స్పష్టం చేశారు. సాధారణంగా HNWSSB వాటర్ ట్యాంకర్లకు ప్రతి సంవత్సరం మార్చి 3వ వారం నుండి అధిక డిమాండ్ ఉంటుంది. అయితే ఈ ఏడాది ఫిబ్రవరి 3వ వారంలో బావులు ఎండిపోవడంతో నగరంలో ట్యాంకర్లకు డిమాండ్ మొదలైంది. హిమాయత్ సాగర్, సింగూరు, ఆకంపల్లి, ఎల్లంపల్లిలో నీటి మట్టాలు తగ్గుముఖం పట్టాయి. ప్రస్తుతం HMWSSB వద్ద 580 వాటర్ ట్యాంకర్లు 5 MGD అందిస్తున్నాయి. ఈ వేసవిలో అదనపు డిమాండ్ను తీర్చడానికి అధిక డిమాండ్ ఉన్న ప్రాంతాలకు సేవలందించడానికి జల్ మండల్ ప్రైవేట్ ట్యాంకర్లను అద్దెకు తీసుకోవాలని యోచిస్తోంది. మరోవైపు ప్రైవేటు ట్యాంకర్లకు సైతం గిరాకీ పెరిగింది. ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. Welcome back to Special Focus. ఆరు దశాబ్దాలుగా కృష్ణమ్మ పరవళ్లతో పునీతమైన నేల, ఎప్పుడూ నిండుకుండలా దర్శనమిచ్చే నీటి వనరులు, పచ్చని పొంటలతో తివాచీ పరిచినట్లు కనిపించే దృశ్యాలు. అటువంటి సాగర్ ఆయకట్ట ఒక్కసారిగా ఏడాది ఏర్పడిన వర్షాభావంతో నేడు ఎడారిగా మారింది. చెరువులు బీటలు వారాయి. బోరుబావులు ఎండిపోవడంతో పంటల సాగు కష్టంగా మారి అన్నదాతకు నష్టాన్ని మిగిల్చాయి. ఆరుగాలం శ్రమించి అప్పు తెచ్చిపెట్టి పండించిన పంటలు చేతికందే దశలో ఎండి రైతు కంట కన్నీరు మిగులుస్తున్నాయి. సాగర్ ఆయకట్టు చరిత్రలో 2001-2004లో వర్షాలు లేక
వరుసగా 3 ఏళ్లు కరువు ఏర్పడింది. రైతన్నలు ఆ కాలంలో తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు ఎదుర్కొన్నారు. భూగర్భ జలాలు అడుగంటే తాగునీటికి సైతం కొరత ఏర్పడింది. ఆ తర్వాత ఈ ఏడాది అటువంటి చరిత్ర పునరావృతమైంది. సాగర్ ఆయుకట్టలో ఎన్నడూ లేని విధంగా ఏడాదికే ఇంత కరువు పరిస్థితులు ఏర్పడడానికి కారణం ఏమిటి అన్న ప్రశ్న అందరిలో మొదలవుతుంది. ఏటా వరుణుడు కరుణిస్తే తప్ప అన్నదాత అడుగు ముందుకు వేసే పరిస్థితి లేదు. ప్రభుత్వాలు నీటి నిల్వలపై శ్రద్ధ చూపకపోవడమే అందుకు ప్రధాన కారణంగా కనిపిస్తుంది. గతంలో సాగర్ ప్రాజెక్టు ఒకసారి నిండితే నిత్యం కాలువలకు నీటి విడుదల చేసిన వానాకాలం, యాసంగి పంటలతో పాటు మరో పంటకు నీటి నిల్వలు మిగిలి ఉండేవి. 5 ఏళ్లుగా వరుసగా అన్ని పంటలకు ఆరుతడులు ఇస్తున్నా ఒక్క ఏడాదికే నీటి నిల్వలు పూర్తి స్థాయిలో పడిపోతున్నాయి. ప్రధానంగా నీటి విడుదలలో సరైన ప్రణాళిక లేకపోవడంతో సాగునీరు ఎక్కువ మొత్తంలో వృధా అవుతుందని నిపుణులు భావిస్తున్నారు. సాగర్ ఎడమ కాల్వ పరిధిలోని మేజర్లు, మైనర్ కాల్వలు మరమ్మతులకు గురికావడంతో నీటి ప్రవాహం మందగించిన వాటి సామర్థ్యానికి మించి నీరు అధికంగా విడుదల చేయాల్సి వస్తుంది. వరద కాలువలు ఆనవాళ్లు కోల్పోవడంతో విడుదల చేసిన నీరంతా పంటలకు గాక వాగులకు పాలవుతుంది. నీటి విడుదల సమయంలో కేవలం అనుముల సమీపంలోని అహల్య వాగుకు సుమారు నిత్యం 3 నుంచి 4,000 క్యూసెక్కుల నీరు వృధాగా వెళ్తుంది. ఆ నీరంతా చివరకు సాగర్ ప్రాజెక్టు కింది భాగంలో ఉన్న కృష్ణానదికే చేరి సముద్రం పాలవుతుంది. నాన్ ఆయకట్టు ప్రాంతంలో ప్రవహించే వరద కాలువలు కబ్జాలు గురికావడంతో నీటి ప్రవాహాలు దారి తప్పుతున్నాయి. చెరువులు, కుంటలు కొంతమేర నిండుతున్నా నిల్వ సామర్థ్యం ఉండడం లేదు. బావులు పూర్తి స్థాయిలో ఎండిపోవడంతో రైతులు బోర్లను ఆశ్రయించారు. సాధారణంగా 200 అడుగుల లోతు వరకు ఆయుకట్టెలో నీటి లభ్యత ఉంటుంది. ఆ తర్వాత ఎంత లోతు వేసినా పెద్దగా ప్రయోజనం ఉండదు. ఈ ఏడాది సుమారు 400 అడుగుల లోతు బోరు వేసినా నీటి జాడ లేకపోవడంతో రైతుల లక్షల రూపాయలు వెచ్చించి తీవ్రంగా నష్టపోయారు. భవిష్యత్తులో వర్షాలు పడకపోతే భూగర్భ జలాల పరిస్థితి ఏమిటి అని రైతులు ఆందోళన చెందుతున్నారు. పూర్వకాలంలో వర్షపు నీటిని నిల్వ చేసేందుకు ప్రతి గ్రామానికి 100 ఎకరాల విస్తీర్ణంలో పెద్ద చెరువులు ఉండేవి. ప్రతి నీటి చుక్కను వినియోగించుకొని పంటలు సాగు చేసేవారు. 2 ఏళ్లు వరుసగా వర్షాలు లేకపోయినా సాగు, తాగు నీటి కొరత ఉండేది కాదు. ప్రజలే నీటి వనరులు రక్షించుకునేవారు. ప్రస్తుతం పరిస్థితులు మారాయి. సాగర్ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయిన తర్వాత వరుసగా 6 దశాబ్దాలుగా కాల్వలకు నీటి విడుదల జరుగుతూ ఉండడంతో చెరువులను పాలకులు పట్టించుకోలేదు. చెరువులకు తూములు లేకపోవడంతో పాటు కట్టల స్థాయి తగ్గిపోవడంతో వచ్చిన నీరు వచ్చినట్టే వృధాగా బయటికి వెళ్తుంది. కనీసం మరమ్మతులు చేపట్టకపోవడంతో చెరువుల విధ్వంసం మొదలైంది. ప్రతి గ్రామంలో వందలాది ఎకరాల చెరువులు కబ్జాలకు గురై సాగు భూములుగా మారాయి. మరోవైపు వరి, మొక్కజొన్న పంటలతో పాటు మామిడికి కూడా బావులు, బోర్ల నుంచి గతంలోలాగా నీరు రాకపోవడంతో రైతులు దిక్కుతోచని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. ఈసారి అనుకున్నంత వర్షాలు కురవకపోవడమే దానికి కారణమైన భూగర్భ జలాల మట్టాలు పడిపోతున్నాయని అధికారులు చెబుతూ ఉండడంతో రైతన్నల కష్టాలు రెట్టింపయ్యాయి. ఇకనైనా ప్రభుత్వం తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. ఇది వాటి స్పెషల్ ఫోకస్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్. సాగర్ ఆయకట్టు చరిత్రలో 2001-2004లో వర్షాలు లేక
వరుసగా 3 ఏళ్లు కరువు ఏర్పడింది. రైతన్నలు ఆ కాలంలో తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు ఎదుర్కొన్నారు. భూగర్భ జలాలు అడుగంటే తాగునీటికి సైతం కొరత ఏర్పడింది. ఆ తర్వాత ఈ ఏడాది అటువంటి చరిత్ర పునరావృతమైంది. సాగర్ ఆయుకట్టలో ఎన్నడూ లేని విధంగా ఏడాదికే ఇంత కరువు పరిస్థితులు ఏర్పడడానికి కారణం ఏమిటి అన్న ప్రశ్న అందరిలో మొదలవుతుంది. ఏటా వరుణుడు కరుణిస్తే తప్ప అన్నదాత అడుగు ముందుకు వేసే పరిస్థితి లేదు. ప్రభుత్వాలు నీటి నిల్వలపై శ్రద్ధ చూపకపోవడమే అందుకు ప్రధాన కారణంగా కనిపిస్తుంది. గతంలో సాగర్ ప్రాజెక్టు ఒకసారి నిండితే నిత్యం కాలువలకు నీటి విడుదల చేసిన వానాకాలం, యాసంగి పంటలతో పాటు మరో పంటకు నీటి నిల్వలు మిగిలి ఉండేవి. 5 ఏళ్లుగా వరుసగా అన్ని పంటలకు ఆరుతడులు ఇస్తున్నా ఒక్క ఏడాదికే నీటి నిల్వలు పూర్తి స్థాయిలో పడిపోతున్నాయి. ప్రధానంగా నీటి విడుదలలో సరైన ప్రణాళిక లేకపోవడంతో సాగునీరు ఎక్కువ మొత్తంలో వృధా అవుతుందని నిపుణులు భావిస్తున్నారు. సాగర్ ఎడమ కాల్వ పరిధిలోని మేజర్లు, మైనర్ కాల్వలు మరమ్మతులకు గురికావడంతో నీటి ప్రవాహం మందగించిన వాటి సామర్థ్యానికి మించి నీరు అధికంగా విడుదల చేయాల్సి వస్తుంది. వరద కాలువలు ఆనవాళ్లు కోల్పోవడంతో విడుదల చేసిన నీరంతా పంటలకు గాక వాగులకు పాలవుతుంది. నీటి విడుదల సమయంలో కేవలం అనుముల సమీపంలోని అహల్య వాగుకు సుమారు నిత్యం 3 నుంచి 4,000 క్యూసెక్కుల నీరు వృధాగా వెళ్తుంది. ఆ నీరంతా చివరకు సాగర్ ప్రాజెక్టు కింది భాగంలో ఉన్న కృష్ణానదికే చేరి సముద్రం పాలవుతుంది. నాన్ ఆయకట్టు ప్రాంతంలో ప్రవహించే వరద కాలువలు కబ్జాలు గురికావడంతో నీటి ప్రవాహాలు దారి తప్పుతున్నాయి. చెరువులు, కుంటలు కొంతమేర నిండుతున్నా నిల్వ సామర్థ్యం ఉండడం లేదు. బావులు పూర్తి స్థాయిలో ఎండిపోవడంతో రైతులు బోర్లను ఆశ్రయించారు. సాధారణంగా 200 అడుగుల లోతు వరకు ఆయుకట్టెలో నీటి లభ్యత ఉంటుంది. ఆ తర్వాత ఎంత లోతు వేసినా పెద్దగా ప్రయోజనం ఉండదు. ఈ ఏడాది సుమారు 400 అడుగుల లోతు బోరు వేసినా నీటి జాడ లేకపోవడంతో రైతుల లక్షల రూపాయలు వెచ్చించి తీవ్రంగా నష్టపోయారు. భవిష్యత్తులో వర్షాలు పడకపోతే భూగర్భ జలాల పరిస్థితి ఏమిటి అని రైతులు ఆందోళన చెందుతున్నారు. పూర్వకాలంలో వర్షపు నీటిని నిల్వ చేసేందుకు ప్రతి గ్రామానికి 100 ఎకరాల విస్తీర్ణంలో పెద్ద చెరువులు ఉండేవి. ప్రతి నీటి చుక్కను వినియోగించుకొని పంటలు సాగు చేసేవారు. 2 ఏళ్లు వరుసగా వర్షాలు లేకపోయినా సాగు, తాగు నీటి కొరత ఉండేది కాదు. ప్రజలే నీటి వనరులు రక్షించుకునేవారు. ప్రస్తుతం పరిస్థితులు మారాయి. సాగర్ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయిన తర్వాత వరుసగా 6 దశాబ్దాలుగా కాల్వలకు నీటి విడుదల జరుగుతూ ఉండడంతో చెరువులను పాలకులు పట్టించుకోలేదు. చెరువులకు తూములు లేకపోవడంతో పాటు కట్టల స్థాయి తగ్గిపోవడంతో వచ్చిన నీరు వచ్చినట్టే వృధాగా బయటికి వెళ్తుంది. కనీసం మరమ్మతులు చేపట్టకపోవడంతో చెరువుల విధ్వంసం మొదలైంది. ప్రతి గ్రామంలో వందలాది ఎకరాల చెరువులు కబ్జాలకు గురై సాగు భూములుగా మారాయి. మరోవైపు వరి, మొక్కజొన్న పంటలతో పాటు మామిడికి కూడా బావులు, బోర్ల నుంచి గతంలోలాగా నీరు రాకపోవడంతో రైతులు దిక్కుతోచని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. ఈసారి అనుకున్నంత వర్షాలు కురవకపోవడమే దానికి కారణమైన భూగర్భ జలాల మట్టాలు పడిపోతున్నాయని అధికారులు చెబుతూ ఉండడంతో రైతన్నల కష్టాలు రెట్టింపయ్యాయి. ఇకనైనా ప్రభుత్వం తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.